గోదావరి అబ్బాయి. ఇద్దరికి నమస్తే అండి. గోదావరి అబ్బాయి, ముందుగా నేను మీతో స్టార్ట్ చేస్తాను. మీరు కూడా యూట్యూబరే కాబట్టి ఏంటి, నిన్నేమో దొంగనా కొడుకల్లారా అని తిట్టాడు, మానభంగాల దేశం భారతదేశం అన్నాడు, జంతువులు మనుషులను తేడా లేకుండా రేపులు చేస్తారు అన్నాడు. ఈరోజేమో 2026 శభాష్ అనిపించుకుంటాను, నేను దేశభక్తుడిని అంటున్నాడు. కొంతమంది ఏమో దేశద్రోహం కేసు పెట్టాలని వారు కొంతమంది అంటుంటే మారీచుడు బంగారు లేడిలా ఎలా కనిపిస్తాడో కొంతసేపు అందంగా కనిపిస్తాడో, సేమ్ ఈ అన్వేషణ అనే వ్యక్తి కూడా కొంతసేపు బంగారు లేడిలా కనిపించి మాయ కల్పించి తర్వాత తను చేయాల్సిన అదే రావణాసుడికి ఎలా సహకరించాడో ఈ అన్వేష్ కూడా మనకి పైకలా కనిపిస్తూ చాలా దారుణమైన మాటలు సీతాదేవిని, రాముణ్ణి ఇష్టానుసారంగా, హనుమంతుడిని కూడా, ద్రౌపది దేవిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడి దేశం మీద కనీస భక్తి లేకుండా ఈరోజు ఈ దేశం పాస్పోర్ట్ పట్టుకుని చూపిస్తూ ప్రజల్ని చాలా దారుణం, నోటితో కూడా అనలేనంత దారుణంగా మాట్లాడుతూ నీచాతి నీచం, హీనాతిహీనంగా మాట్లాడి ఈరోజు యూట్యూబర్స్ కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ పరువు అంతా తీశాడు అన్వేష్. ఓసరవెల్లి ఎలా ఉంటుందో, ఓసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో దానికన్నా ఫాస్ట్ గా రంగులు మారుస్తున్నాడు. గోదావరి అబ్బాయి గారు, అంటే అన్వేష్ రంగులు మారుస్తున్నాడా, లేదంటే అన్వేష్ ని అర్థం చేసుకోలేకపోతున్నారా? అంటే అన్వేష్ వీడియోలో అదే చెప్పాడు. అదే ఆయన ఎలా మారుతా ఉంటాడంటే కొంతసేపు తిడతాడు, తిట్టినప్పుడు మనం తిట్టినట్టు అర్థం చేసుకుని, పొగిడినట్టు అర్థం చేసుకోవడానికి మనం అంత అమాయకులు ఏం కాదు కదా సార్. ఇన్నాళ్ళు అందరూ నమ్మారు సార్ ఆయన మాటలు, ఇప్పుడు ఇన్నాళ్ళు అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడింది. ఆయనతో నాకు ఈ రోజు పరిచయం కాదు, 4 సంవత్సరాల నుంచి పరిచయం. అన్వేష్ అనే వ్యక్తితో నాకు 4 సంవత్సరాలుగా పరిచయం. 4 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక రోజు నాకు ఫోన్ చేసి సబ్స్క్రైబర్స్ అంటే గొర్రెలు, వాళ్ళకి ఏం తెలియదని మాట్లాడాడు. అదే మాట నేను యూట్యూబ్ లో మాట్లాడితే ఆ రోజే అతని ఛానల్ ని 5,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు నేను పెట్టిన వీడియోకి. తర్వాత ఏ మాత్రం చెప్పండి సార్, చెప్పండి ఒకసారి. ఆయన ఏ మాత్రం మారాడేమో అనుకున్నాం. ప్రతిసారి నేను మారాను అంటాడు. ఈ రోజు మనల్ని ఎవరు సృష్టించారో ఆ సీతాదేవిని, ఆ ద్రౌపది దేవిని వాళ్ళనే తిట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. మన మహిళలను అవమానిస్తున్నాడు, మన దేశాన్ని అవమానిస్తున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఇవాళైతే. ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడే ముందు, ఆ 4 సంవత్సరాల క్రితం ఏంటి మీ పరిచయం, ఎందుకు మీకు కాల్ చేశాడు? అసలు నాకు 4 సంవత్సరాల క్రితం కాల్ చేశాడు సార్. కాల్ చేసి అతను ఏమన్నాడంటే, యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్ అంటే గొర్రెలు రా, వాళ్ళకి మనం ఏం చెప్పినా నమ్ముతారు, వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు, వాళ్ళ అమాయకులు అని ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు. దాని గురించి నేను వీడియో పెడితే ఆ వీడియో చూసి అప్పట్లోనే 5,000 మంది అన్సబ్స్క్రైబ్. తర్వాత ఆ విషయం తర్వాత ఆయన జర్నీ అని కంటిన్యూ చేశారు. నాకు జస్ట్ ఒక కూడా ఫోన్ చేసి, నేను నమ్మను, ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత నేను దేవుని ఎలా నమ్ముతాడని స్వయంగా నాకు చెప్పాడు ఆయన. నేను దేవుని ఈ రోజు నేను రామభక్తి, వినాయకుడు చెప్తున్నాడు. ఈ రోజు రంగులు అంత ఫాస్ట్ గా మారుస్తాడు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? మళ్ళీ మధ్యలో మాట్లాడుతుండేవారా? అప్పుడు ఒకసారి మాట్లాడటమా 4 ఏళ్ల క్రితం? మధ్యలో చాలా సార్లు మాట్లాడాను. నాకు లాస్ట్ కాంటాక్ట్ వచ్చేసి ఒక 6 months to 1 year బ్యాక్. ఈ టైం లైన్ మధ్యలో నేను మాట్లాడాను ఆయనతో. అంటే ఏదైనా కాంట్రవర్సీ జరిగినప్పుడు మమ్మల్ని అందరినీ లాగడానికి మాకు కాల్ చేస్తుంటాడు. అందరికి ఏమంటాడు కాల్ చేసి మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు ఇష్యూలో రెస్పాండ్ అవ్వాలి. ఇష్యూ ఈయనకి, రెస్పాండ్ అవ్వాల్సింది మేము. ఇవాళ మా హిందూ ధర్మం మీద ఆయన పడ్డాడు కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను, నా దేశం మీద నేను రెస్పాండ్ అవుతున్నాడు పడ్డాడు కాబట్టి ఈయన ఇష్యూకి నేను ఎందుకు రెస్పాండ్? అలా చాలా సార్లు ట్రై చేశారు. మహిళలతో లైవ్ పెడితే నా దేశంలో ఇంకా ధర్మం బ్రతికుంది, నా దేశంలో ఇంకా ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ మహిళలందరూ ఇతరుని ఎదిరించారు, ఇతరుని వ్యతిరేకించారు. ఆ లైవ్ లో మొత్తం తిట్టారు. సిగ్గురాలా, ఈయన మహాభారతం చెప్పానని చెప్తున్నాడు. ఈ మహాభారతంలో ద్రౌపది దేవి మహాపతివ్రత, ఆవిడని పట్టుకుని రేపు జరిగిందని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అసలు అతనికి మతం లేదు సార్. నాకు తెలిసినంత వరకు హిందూ మతం అని కాదు, అతను దేవుడినే నమ్మడు. దేవుడు నాకు చెప్పాడు స్పష్టంగా, నాకు చెప్పాడు. ఏమన్నాడు? నేను అడిగాను, దేశాలు తిరిగే భయ్యా అని అడిగితే, అరే ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత దేవుడిని ఎలా నమ్ముతాను, నేను దేవుడిని నమ్మనని స్పష్టంగా నాకే చెప్పాడు. ఓకే, ఒకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. కృష్ణకాంత్ గారు, చాలా మంది రగిలిపోతూ ఉన్నారు, దేశద్రోహం కేసు పెట్టాలి, ఎందుకంటే భారతదేశాన్ని అత్యాచారాల దేశంతో పోల్చాడు, మానభంగాల దేశం అన్నాడు, జంతువుకి మనిషికి తేడా తెలియకుండా అందరూ కామాంధులే అని అన్నాడు.